నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో పోలీసుల అదుపులో ఓ అనుమానితుడు. బాంద్రా స్టేషన్లో ప్రశ్నిస్తున్న అధికారులు. సింగపూర్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం. విదేశాంగ మంత్రితో గ్రీన్ ఎనర్జీ, మూసీ పునరుజ్జీవంపై చర్చ. విశాఖ నుంచి ఖాళీగా బయలుదేరిన చెర్లపల్లి జనసాధారణ రైలు. సరైన ప్రచారం లేక కన్నెత్తి చూడని ప్రయాణికులు. హైదరాబాద్ ఫిలింనగర్లో రిలయన్స్ ట్రెండ్స్లో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తోనే మంటలు వ్యాపించినట్లు పోలీసులు వెల్లడి. అమెరికాలో రోడ్లపై నిద్రిస్తున్న నిరాశ్రయులపై దుండగుడి దాడి. కర్రతో కొట్టడంతో 2 మృతి, నిందితుడు అరెస్ట్. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి ఘటనలో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంద్రా పోలీస్ స్టేషన్కు ఈ వ్యక్తిని తరలించి విచారిస్తున్నారు. సైఫ్ అలీఖాన్పై దాడి తర్వాత నిందితుడు బాంద్రా రైల్వే స్టేషన్ పరిసరాల్లో తిరిగినట్లు పోలీసులకు సమాచారం అందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 30 గంటల పాటు 20 బృందాలు ముంబై వ్యాప్తంగా జల్లెడపట్టాయి. ముంబైలో పలువురు ఇన్ఫార్మర్లతోనూ సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు యత్నించారు. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఆ సమయంలో క్రియాశీలకంగా ఉన్న అన్ని మొబైల్ ఫోన్ల సాంకేతిక డేటాను సేకరించారు. 54 ఏళ్ల సైఫ్ అలీఖాన్ బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్మెంటు 12వ అంతస్తులో ఉంటున్నారు. ఇంట్లో కరీనా కపూర్తో పాటు 4 ఏళ్ల జై, 8 ఏళ్ల తైమూర్, 5 సహాయకులు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున దొంగచాటుగా ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు జేహ్ గదిలోకి వచ్చాడు. అక్కడే ఉన్న జేహ్ నాని ఎలియామాను ₹1 డిమాండ్ చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో హెక్సా బ్లేడ్తో దాడి చేశాడు. శబ్దాలు విని వెంటనే జేహ్ గది వద్దకు వచ్చిన సైఫ్పై దుండగులు కత్తి, హెక్సా బ్లేడ్తో దాడి చేశాడు. ఆయనకు 6 చోట్ల గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన సైఫ్ను ఇంట్లో పనిచేసేవారు ఆటోలో లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే నిందితుడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామిలో ఓ వ్యక్తి రోడ్లపై నిద్రిస్తున్న నిరాశ్రయులను కర్రతో కొట్టడంతో 2 మృతి చెందారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం మయామిలో ఓ 30 ఏళ్ల వ్యక్తి కర్రతో రోడ్లపై నిద్రిస్తున్న నిరాశ్రయులను విచక్షణారహితంగా కొట్టాడని పోలీసులు తెలిపారు. దాడికి గురైన వారిలో 2 ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదన్న పోలీసులు ఘటనకు గల కారణంపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన పునర్వినియోగ భారీ రాకెట్ స్టార్షిప్ విఫలమైంది. టెక్సాస్లోని బొకా చికా వేదిక నుంచి గురువారం సాయంత్రం రాకెట్ను ప్రయోగించగా నింగిలోకి దూసుకెళ్లిన కొద్దిసేపటికి పేలిపోయింది. రాకెట్ శకలాలు కరేబియన్ సముద్రంలో పడ్డాయి. అయితే కింది భాగం బూస్టర్ క్షేమంగా భూమిపైకి చేరింది. అంతరిక్ష నౌకలోని 6 ఇంజన్లు ఒక్కొక్కటిగా ఆగిపోయినట్లు ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ బృందం తెలిపింది. ప్రయోగం చేపట్టిన 8.5 నిమిషాల్లోనే రాకెట్తో సంబంధాలు తెగిపోయినట్లు పేర్కొంది. ప్రయోగానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం సేకరించినట్లు చెప్పింది. ప్రయోగం విఫలమైనప్పటికీ ఇది స్టార్షిప్ విశ్వసనీయతను పెంచిందని స్పేస్ ఎక్స్ తెలిపింది. 232 అడుగుల భారీ రాకెట్ అయిన దీనిలో మొత్తం 33 రాప్టార్ ఇంజన్లు వాడారు. స్టార్షిప్ రాకెట్ పేరిన దృశ్యాలను అమెరికా సమీపంలోని టక్స్ అండ్ కేకస్ దీవుల్లోని ప్రజలు చిత్రీకరించారు. అందులో బాణాసంచాల రాకెట్ శకలాలు కింద పడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రయోగం విఫలమైనప్పటికీ ఎక్స్లో ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్టు చేశారు. విజయం ఖచ్చితం కాకపోయినా ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని పేర్కొన్నారు. సింగపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. ఆ దేశ విదేశాంగ మంత్రి వినియం బాలకృష్ణన్తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ, మూసీ పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, ఐటీ, నైపుణ్య నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ భేటీలో పాల్గొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక సందర్భంగా సింగపూర్లో నివసిస్తున్న తెలంగాణకు చెందిన వారితో విమానాశ్రయంలో సందడి నెలకొంది. మంత్రి శ్రీధర్బాబుతో కలిసి సింగపూర్ చేరుకోగానే అక్కడి తెలంగాణ పౌరులు కొందరు ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగినందుకే తనపై కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారని తెలిపారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఇవాళ ఆయన హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. న్యాయవాది సమక్షంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన కౌశిక్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, సర్కార్ ప్రతి చర్యను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలా రేవంత్ రెడ్డి గారిని 420 హామీలు, ఆయన 6 గ్యారెంటీలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు కాబట్టే నా మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా, మీరు ఎన్ని కేసులు పెట్టినా, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఇచ్చే 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చే వరకు మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ కేసులకి భయపడేటోడే లేడు. ఇలా మొత్తము తెలంగాణ ప్రజలందరూ కూడా నీ మీద నవ్వుకుంటా ఉన్నారు. ఏమిచ్చి అధికారులకు వచ్చిర్రు, ఇలా మీరు ఏం చేస్తున్నారు అనేది మీరే ఆలోచన చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. పండగ పూట ఊరెళ్లితే ఇంట్లో దొంగతనం చేసిన 2 దొంగలను హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 25 లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు. ఇంద్రానగర్కు చెందిన వెంకటరమణ, లక్ష్మీ దంపతులు పండుగ వేళ రాజమండ్రికి వెళ్లారు. పై పోర్షన్లో అద్దెకు ఉండే వ్యక్తి ఈ నెల 14న వారి ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించి సమాచారం ఇచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మధురానగర్కు చెందిన పాత నేరస్తుడు రక్షక్ రాజు, జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న తిరుమల రెడ్డిని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు. నోవాటెల్లో హెల్పర్గా పనిచేసే రాజుపై గతంలోనూ 2 దొంగతనం కేసులున్నట్లు గుర్తించారు. పత్తి, మిరప క్రయ విక్రయాలతో అన్నదాతకు దన్నుగా ఉంటున్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంట ఉత్పత్తుల రక్షణ గాలిలో దీపంలా మారింది. ప్రతి సీజన్లో రైతులు వేల క్వింటాల పంటలతో కొండంత ఆశతో మార్కెట్కు వస్తున్నా కొన్నిసార్లు అగ్ని ప్రమాదాలతోనే, ఆకతాయిల ఆగడాలతోనూ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే పలుమార్లు ప్రమాదం సంభవించిన అధికార యంత్రాంగం పాఠాలు నేర్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవించడం రైతులు, వ్యాపారుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. 2022లో జరిగిన అగ్ని ప్రమాదంతో పత్తి బస్తాలు అగ్నికి ఆహుతై 48 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. తాజాగా బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంతో 15 లక్షల విలువైన పత్తి బస్తాలు దగ్ధమయ్యాయి. సిబ్బంది స్పందించి దాదాపు 500 బస్తాలు మరో చోటుకు తరలించారు. అగ్ని ప్రమాదాలు, ఆకతాయిల పనులతో పత్తి అగ్గిపాలవుతున్నా యంత్రాంగం పాఠాలు నేర్వడం లేదు. ఏళ్లుగా ఖమ్మం మార్కెట్లో అగ్నిమాపక యంత్రం పూర్తిస్థాయిలో అందుబాటులో లేక ప్రమాదాలు నివారించడం కష్టంగా మారుతోంది. పోయినసారి ఫైర్ జరిగినప్పుడు వాళ్ళు ఫైర్ స్టేషన్ 2 గంటల వరకు కూడా ఫైర్ ఇంజన్ రాని పరిస్థితుంది. సరే, ఈసారి ఖమ్మంలో ఉన్న ఫైర్ ఇంజన్ తక్షణమే పోలీసు వారు స్పందించి ఫైర్ ఇంజన్ పిలిపించారు. నష్టమైతే జరిగింది. ఏదేమైనా కూడా ఫైర్ ఇక్కడ ఉన్నటువంటి 1,00,000 బస్తాలు, ప్రతిరోజు 1,00,000 బస్తాలు వచ్చినటువంటి మిర్చి మార్కెట్, 30-40 వేలు వచ్చినటువంటి పత్తి మార్కెట్, అపరాలు తెలంగాణలోనే 2వ పెద్ద మార్కెట్ ఖమ్మం మార్కెట్. ఇక్కడ ఫైర్ స్టేషన్ లేకపోవడం, ఫైర్ ఇంజన్ లేకపోవడం చాలా బాధాకరం. 3 టౌన్లో మిర్చి గోడౌన్స్, ఏసీ కోల్డ్ స్టోరేజ్ 10 ఉన్నాయి. మిర్చి మార్కెట్, పత్తి మార్కెట్ ఉంది. ఇక్కడ అందుబాటులో తప్పనిసరిగా ఫైర్ ఇంజన్ అనేది, ఫైర్ స్టేషన్ అనేది ఉండాలని చెప్పాం. కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇటువంటి దురదృష్టకర సంఘటన జరిగింది. 1 ఇయర్ బ్యాక్ కూడా ఇక్కడే మార్కెట్లో పత్తి 700 బస్తా ఆ రోజు తగలబడిపోయినాయి. ఆ రోజు కూడా చెప్పాం, అది జరిగినప్పుడు కూడా అన్నారు మళ్ళీ పెట్టిస్తామన్నారు, పెట్టివ్వలేదు. మేము ప్రతి మీటింగ్లో కూడా చెప్తూనే ఉన్నాం. మొన్న 4 రోజుల కింద జాయింట్ కలెక్టర్ దగ్గర రివ్యూ మీటింగ్ జరిగింది. రివ్యూ మీటింగ్లో కూడా ఇవన్నీ కూడా మార్కెట్ ఈ సమస్యల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాంతోపాటు ఈ ఫైర్ స్టేషన్ కంపల్సరీ అవసరం అనేది కూడా జేసీ గారికి ఆ రోజు చెప్పడం జరిగింది. పంటలకి సరైనటువంటి రక్షణ కల్పించకపోతే ఇటు వ్యాపారస్తులు ఖరీదు చేసిన తర్వాత లోడింగ్ అయిన తర్వాత ఇబ్బంది కలుగుద్ది. అది ఇన్సూరెన్స్ వాళ్ళకి కూడా ఇబ్బందికరమైనటువంటి సమస్యగా మారుతుంది. దీనివల్ల ఇంకా అదృష్టకరమైన పరిణామాలు ఏంటంటే ప్రొడక్ట్ కాలిపోతుంది కానీ ఇంకా మనుషులకి ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగలేదు. కాబట్టి అటువంటి ప్రమాదాలకి నివారించాలి. ఇటువంటి సరుకుల్ని రక్షణ తీసుకోవాలంటే కనీసం మార్కెట్లో అయినా ఫైర్ సిస్టమ్స్ అనేది అడాప్ట్ చేసుకోవాలి. మార్కెట్ టోటల్గా ఫైర్ సిస్టమ్స్ అడాప్ట్ చేసుకోవచ్చు, తప్పే లేదు. పెద్ద పెద్ద హోటల్స్లలో, బహుళ అంతస్తుల బిల్డింగ్లలో ఉన్నటువంటి విధానాన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. 2012-13లో ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో మార్కెట్కు ప్రత్యేకంగా అగ్నిమాపక కేంద్రం మంజూరైంది. ₹1 కోటి అధునాతన భవనం నిర్మించి అగ్నిమాపక యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచారు.
కొంతకాలం సేవలు అందించినా సిబ్బంది జీతభత్యాలు మార్కెట్ చెల్లించాల్సి రావడం, కొందరు పదవీ విరమణతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఇక్కడి ఫైర్ ఇంజన్ను నేలకొండపల్లికి కేటాయించారు. దీంతో నిరుపయోగంగా మారిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని మార్కెట్ పరిపాలన కోసం వాడుతున్నారు. ఫైర్ ఇంజన్ ఉంటే మంటలను వేగంగా అదుపు చేయొచ్చు. ఇక్కడ ఫైర్ ఫైటర్స్ అండర్ గ్రౌండ్ ఫైటింగ్ వ్యవస్థ బాగుంది. కావాల్సింది శాశ్వతంగా అగ్నిమాపక యంత్రం ఉంచడమే. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి దేనివల్ల ఇది జరిగింది, రాత్రులు ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు ఏంటి, ఎవరు చూస్తున్నారు, చూస్తూ ఉంటే ఏం జరిగింది, ఏ రూపంలో జరిగింది, ఎట్లా జరిగింది, ఇవాళ జరిగిన దానికంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇటువంటివి జరిగితే రైతులు నష్టపోవచ్చు, వ్యాపారస్తులు నష్టపోవచ్చు. దీనివల్ల పట్టణం మధ్యలో ఉంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదు. కాబట్టి దయచేసి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పాను. అటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా. ఇవే కాదు, మార్కెట్ను చాలా సమస్యలు వెంటాడుతున్నాయి. యార్డులన్నీ దాదాపు 15 ఏళ్ల క్రితం నిర్మించినవి. కవర్ షెడ్లు 23 ఉండగా పైకప్పులు శిథిలావస్థకు చేరాయి. అన్ని విభాగాల్లో ఉద్యోగులు 47 మంది ఉండాల్సి ఉన్నా 17 మందే ఉన్నారు. రాత్రి వేళల్లో ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతున్నాయి. భద్రత కోసం పోలీసు శాఖ నుంచి 15 మంది సిబ్బందిని కేటాయించాలని కోరినా కొందరిని ఇచ్చారు. ఆకతాయిలు నిత్యం మద్యం సేవించడం, పేకాట ఆడటం, ధూమపానం వంటివి చేస్తున్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ లేక ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి పట్టణాల్లో పెద్ద ఎత్తున పార్కులు అభివృద్ధి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం వెలుగమట్ల అర్బన్ పార్కును సందర్శించిన మంత్రి తుమ్మల అటవీ అధికారులతో కలిసి అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలను పరిశీలించారు. ఈ పార్కు నగరవాసులకు ఆహ్లాదం, ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మిల్లెట్ స్టాల్ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. ఇంత పెద్ద 500 ఎకరాల ఫారెస్ట్ సంపద మనకు దక్కిందంటే ఖమ్మం పట్టణానికి అది ఖమ్మం ప్రముఖులందరూ ఆలోచించుకోవాలి. నేను రహదారికి శంకుస్థాపన చేసి 1 మంత్ అవుతుంది. కొంతమంది అనాలోచితంగా అవగాహన లేకుండా నా సెంటు బొద్ది లేకపోతే గజం బొద్ద ఎకరం బొద్దు అనుకుంటున్నారు. ఈరోజు మీరు మీ వాల్యూ చూసుకోండి. రోడ్డు వేసిన తర్వాత మీ యొక్క ప్రాంతం యొక్క వాల్యూ చూసుకోండి. మీకు ఎంత పెరుగుదల ఉంటుందో, ఎంత సంతృప్తి ఉంటుందో మీరే ఆలోచించుకోండి. కాబట్టి ఈ రహదారిలో ఉండే వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారు మాట్లాడారు. చాలా మంది అగ్రి అయ్యారు. ఇంకా ఒకళ్ళిద్దరు ఉంటే కూడా ఆలోచన చేసుకోండి. ఎంత మంచి రోడ్డు ఉంటే అంత అభివృద్ధి మీ దగ్గరకు వస్తుంది, అంత విలువ వస్తుంది. మీకే ఇంత ఫారెస్ట్ బ్లాక్ డెవలప్ అయితే ఈ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్స్కి కానీ గృహ సముదాయాలకు కానీ ఏ కట్టడాలున్నా కూడా మీ ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి. మీరు లక్షల కోట్లు ఖర్చు పెట్టినారా అని ఆరోగ్యం ఈ పార్కు మీకు ప్రసాదిస్తుంది. కందులకు రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయల మద్దతు ధర నిర్ణయించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి రైతుల ప్రైవేటు వ్యాపారులకు కాకుండా మద్దతు ధరకే అమ్ముకోవాలని సూచించారు. వడ్లకు 48 గంటల్లో పేమెంట్ చేశామన్న పొన్నం సన్న రకాలకు 500 బోనస్ సైతం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. 2 లక్షలకు పైగా రుణాలకు ఉన్న రైతులకు మరోసారి షెడ్యూల్ ప్రకటించి మాఫీ చేస్తామని వివరించారు. ఆయిల్ పామ్ రైతులతో సదస్సు, మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కోసం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల త్వరలో సిద్దిపేట రానున్నట్లు తెలిపారు. 26 జనవరి నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా వ్యవసాయ యోగ్యమైన, ఒకవేళ ఈ సీజన్కి వ్యవసాయం చేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన గుట్టలు, చెరువులు ఇవి తప్ప, రోడ్లు, లేఅవుట్లు తప్ప అన్ని స్థలాలకు ఎంత ఎక్స్టెండ్ అనే లిమిట్ లేకుండా రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి భూమి లేని నిరుపేదలందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడంతో పాటుగా ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సర్వే జరుగుతోంది. రేషన్ కార్డులకు సంబంధించి కూడా రేషన్ కార్డులు ఇస్తూ పేర్ల మార్పిడి, ఒక ఇంటి బిడ్డ ఇంకో ఇంటి కోడలైతే ఆ పేరు మార్చుకునేటువంటి అవకాశం కావచ్చు, ఫ్యామిలీగా అటువంటి ఇబ్బంది పరిస్థితి ఉంది, అవన్నీ కూడా ఇస్తాం. విశాఖపట్నం నుంచి చెర్లపల్లి వెళ్లే సికింద్రాబాద్ జనసాధారణ రైలు ఖాళీగా వెళ్లడం చర్చనీయాంశమైంది. సరైన ప్రచారం లేని కారణంగా ఈ రైలు నడుస్తున్నట్లు కూడా ప్రజలకు సమాచారం లేనట్లు తెలుస్తోంది. సమాచారం లేని కారణంగా ఈ రైలు వైపు ప్రయాణికులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఫలితంగా
మిగతా రైలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న ఈ జన్ సాధారణ రైలు ఖాళీగా విశాఖ నుంచి బయలుదేరాల్సి వచ్చింది. రిజర్వేషన్ సదుపాయం అవసరం లేని విధంగా సామాన్యుల కోసం ఈ జన్ సాధారణ రైలును రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ రైలు అందుబాటులో ఉన్న విషయం కూడా ప్రయాణికులకు తెలియలేదన్న విషయం అగమతమవుతోంది. దీంతో ఈ రైలు ప్రయాణికులకు పనికిరాకుండా పోతోంది. సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వచ్చిన ప్రజలు తిరుగు ప్రయాణాల కోసం ఎన్నో అగచాట్లు పడుతున్నారు. రిజర్వేషన్లను టికెట్లు దొరక్క పడిగాపులు కాస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ రైలు ఉన్న విషయం వారికి తెలుసుంటే ఎంతో ఉపయుక్తంగా ఉండేది. రైల్వే శాఖకు ఆదాయము కలిసొచ్చేది. ఇవేవీ లేకుండానే విశాఖపట్నం చెర్లపల్లి జన్ సాధారణ రైలు విశాఖ నుంచి ఖాళీగా బయలుదేరి వెళ్లింది. ప్రయాణికుల కోసం దాదాపు 15 నిమిషాల పాటు స్టేషన్లో వేచి చూసిన రైలు నిర్ణీత షెడ్యూల్ కంటే పావుగంట ఆలస్యంగా ఖాళీగా బయలుదేరి వెళ్లింది. ఈ జన్ సాధారణ రైలుకు మరింత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. గతేడాదితో పోలిస్తే కొత్త సంవత్సరం సంక్రాంతి వేడుకల వేళ రాష్ట్రంలో దాదాపు 100 కోట్ల రూపాయల మేర మద్యం అమ్మకాలు తగ్గాయి. గతేడాది జనవరి 16 వరకు 16,24,000 కేసుల లిక్కర్, 19,29,000 బీర్ కేసుల విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది కేవలం 14.68 లక్షల మద్యం కేసులు, 22.53 లక్షల బీర్ కేసులు అమ్ముడైనట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతేడాది 1,494 కోట్ల పైచిలుకు ఆదాయం రాగా ఈ ఏడాది 1,400 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. 3 లక్షల కేసుల బీర్లు అధికంగా అమ్ముడుపోగా లిక్కర్ అమ్మకాలు 2 లక్షల కేసులు తగ్గాయి. వాస్తవానికి ఏడాదికేడాది మద్యం విక్రయాలు కనీసం 10% నుంచి 20% వరకు పెరగాల్సి ఉండగా ఈసారి దాదాపు 7% మద్యం అమ్మకాలు పడిపోయాయి. మినీ మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు మేడారంలో మినీ జాతర జరగనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. మేడారంలో ఆకస్మికంగా పర్యటించిన కలెక్టర్ క్యూలైన్, జంపన్నవాగు, స్నానఘట్టాలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. భక్తులకు మంచినీటి సౌకర్యంతో పాటు మహిళలు బట్టలు మార్చుకునేలా ప్రత్యేక గదుల ఏర్పాటు, పారిశుద్ధ్యం పనులు జాగ్రత్తగా చూసుకోవాలని ఆదేశించారు. 4 రోజుల పాటు జరిగే మినీ మేడారం జాతరకు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అంతరాలయ దర్శనాలకు టికెట్లు అమల్లోకి తెచ్చేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. టికెట్ ధర 500 రూపాయలు ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రత్యేక దర్శనంతో పాటు శీఘ్ర దర్శనం పేరిట టికెట్లు ఇస్తున్నారు. అంతరాలయ దర్శనం పేరిట కొందరు దళారులు పలు మార్గాలలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని అధికారులు వెల్లడించారు. వీటికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసే దిశగా ఆలయ అధికారులు అంతరాలయ దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టారు. మరింత పారదర్శకత ఉండేలా ఆధార్ సంఖ్య నమోదుతో టికెట్ పంపిణీ చేసేలా చర్యలు చేపట్టనున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు 5వ రోజు భక్తులు పోటెత్తుతున్నారు. తీవ్రమైన చలిలోనూ ఉదయం నుంచే ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళా మొదలైన నాటి నుంచి త్రివేణి సంగమంలో ఇప్పటి వరకు 7 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేశారని యూపీ ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. కేవలం గురువారం రోజునే 30 లక్షల మంది మహాకుంభమేళాకు హాజరయ్యారని పేర్కొంది. మహాకుంభమేళాకు 45 కోట్ల వరకు భక్తులు వస్తారని ఉత్తరప్రదేశ్ సర్కార్ అంచనా వేస్తోంది. మహాకుంభమేళాలో భిన్న నేపథ్యమున్నవారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇప్పటికే రుద్రాక్ష బాబా, అంబాసిడర్ బాబా, మహిళా సాధ్వి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ జాబితాలోని మరో బాబా వచ్చి చేరారు. ఉన్నత చదువులు చదివి ఆధ్యాత్మికం వైపు వచ్చిన ఓ సాధువు ఇంజనీర్ బాబా, ఐఐటి బాబాగా పాపులర్ అయ్యారు. సైన్స్ ద్వారా ఆధ్యాత్మికతను మరింత ఆస్వాదిస్తున్నట్లు ఆయన మహాకుంభమేళాలో భక్తులకు చెబుతూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో పాల్గొనేందుకు కోట్లాది మంది తరలి వస్తున్నారు. ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు సాధారణ ప్రజలతో పాటు సాధువులు, విదేశీ పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే వారిలో భిన్న నేపథ్యం ఉన్నవారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఉన్నత చదువులు చదివి ఆధ్యాత్మికం వైపు వచ్చిన ఓ సాధువు ఐఐటి బాబాగా పాపులర్ అయ్యారు. సనాతనాన్ని ఒకే ధర్మం, ఒకే జ్ఞానం అని ఆయన చెబుతున్నారు. అన్ని భౌతిక జీవులు అంతర్గతంగా ఒకే విధంగా పనిచేస్తాయని, బాహ్య కారకాలు మాత్రమే మారుతూ ఉంటాయని పేర్కొన్నారు. सनातन एक ही धर्म होगा, पूरे संसार में एक ही ज्ञान होगा,
एक ही तरीका होगा, शरीर सारे चाहे वो सफ़ेद हो काला वगैरह एक ही तरीके से काम करता है। हो सकता है कि फिजिकल कंडीशन के हिसाब से एक्सटर्नल जो नॉलेज है वो डिफरेंट हो जाए। इससे पहले तो इंटरनल यंत्र तंत्र तो सेम ही है सबका, वो सेम नॉलेज रहेगी। फिर उसके हिसाब से जगह के हिसाब से तुमको जो प्रैक्टिकल नॉलेज चाहिए वो डिफर हो जाएगी। तो ये पूरा एजुकेशन सिस्टम ऐसे ही बनेगा पूरे वर्ल्ड का। अभी तुम सबसे पहले तो ये होना चाहिए कि तुम अपनी जगह पे जहाँ पे मान लो किसी गांव के अंदर पैदा हुई हो उसका क्या इतिहास है उससे जुड़ो, उसके आसपास कौन से पेड़ पौधे पैदा हो रहे हैं तुमको जानकारी होनी चाहिए, उस चीज का कैसे उपयोग कर सकते हो। సరైన జ్ఞానం లేని వారు పాలకులైతే ప్రభుత్వాలను ఎలా సమర్థంగా నడుపుతారని ఈ ఇంజనీర్ బాబా ప్రశ్నించారు. పూర్వంలో రాజులు అనేక నైపుణ్యాలు సాధించిన తర్వాతే పాలన చేసేవారని గుర్తు చేశారు. जिन लोगों को कोई ज्ञान नहीं है वो सिर्फ जाति की राजनीति करके 10वीं 12वीं पास करके चीफ मिनिस्टर बन जाते हैं। मतलब क्या अर्थव्यवस्था चलाएगा वो, क्या इंफ्रास्ट्रक्चर बनाएगा वो, क्या वो कुछ मैनेजमेंट करेगा वो, तो ज्ञान तो कुछ नहीं है ना। राजा बनने के लिए कितनी सारी कलाएं सीखनी पड़ती थी, पहले सारे टाइप के ज्ञान लेने पड़ते थे, फिजिकल भी वैसे भी नॉलेज वाइज भी संगीत भी कितनी सारी चीजें सीखते थे पहले, तब जाके बनते थे वो। ఈ ఇంజనీర్ బాబా అసలు పేరు అభయ్ సింగ్, స్వస్థలం హర్యానా. ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు ఆయన చెబుతున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్లోనే ఉద్యోగం సాధించి కొంతకాలం కార్పొరేట్ సంస్థలో పనిచేసినట్లు తెలిపారు. ఫోటోగ్రఫీపై మక్కువతో అటువైపు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు. తాజాగా మహాకుంభమేళాకు వచ్చిన ఆయన ఓ వార్తా ఛానల్ ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. ఐఐటి బాబా, ఇంజనీర్ బాబాగా నెటిజన్లు ఆయన్ని పేర్కొంటున్నారు. సైన్స్ ద్వారా ఆధ్యాత్మికతను మరింత ఆస్వాదిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. అయితే అభయ్ సింగ్ ఇంటికి రావాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. 6 నెలల కింద అభయ్ తమతో మాట్లాడారని, ఇంటికి రావాలని కోరగా బ్లాక్ చేశారని ఆయన తండ్రి కరణ్ తెలిపారు. ఆ తర్వాత ఎలాంటి కమ్యూనికేషన్ లేదని చెప్పారు. హరిద్వార్లో ఉన్నట్టు తెలిసి కలిసేందుకు యత్నించగా ఫలించలేదన్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అభయ్ వీడియోలను చూసినట్టు చెప్పారు. ఇంటికి రావాలని తల్లి కోరగా ఒకసారి సన్యాసిగా మారిన తర్వాత కుదరదని అభయ్ చెప్పారని తెలిపారు. చరిత్రకు సజీవ సాక్ష్యాలు శాసనాలు, నాటి కాలమాన పరిస్థితులు, జీవన విధానాలు, రాచరిక వైభవాలను శాసనాలు చాటి చెబుతాయి. వేల సంవత్సరాల నాటి ఈ చారిత్రక సంపదను కాపాడుకోవాల్సి ఉన్నా అటు ప్రభుత్వాలు ఇటు ప్రజల నిర్లక్ష్యం కారణంగా కనుమరుగయ్యే స్థితికి చేరాయి. ఆంధ్రుల వైభవాన్ని చాటి చెప్పేలా అమరావతి ప్రాంతంలో ఈ నాగశాసనం ఉండగా అక్కడ ఓ శాసనం ఉందన్న ఉనికే ఇప్పుడు బాహ్య ప్రపంచానికి తెలియని స్థితి నెలకొంది. ఆంధ్రుల వైభవానికి కృష్ణా తీరం కీర్తి పతాక. అమరావతి రాజధానిగా రాజరాజులు ఏలిన చరిత్ర ఈ ప్రాంతం సొంతం. కాకతీయుల పాలనా గుర్తులు ఈ ప్రాంతంలో అడుగడుగునా కనిపిస్తాయి. అందుకు సజీవ సాక్ష్యమే ప్రస్తుత రాజధాని ప్రాంతంలోని మల్కాపురంలో ఉన్న నాగశిలా శాసనం. చరిత్రకారులు, పరిశోధకులు జరిపిన పరిశోధనల్లో రాణి రుద్రమదేవి జన్మదిన వేడుకలు మందడంలో జరిగాయని తేలింది. ఆ సందర్భంలోనే మందడం గ్రామ శివారులోని మల్కాపురంలో 14 అడుగుల ఎత్తు, 3 అడుగుల మందంతో నల్లరాతి నాగశిలా శాసనం ప్రతిష్ఠించారు. క్రీస్తు శకం 1261లో కాకతీయ గణపతి దేవుడు, అతని కుమార్తె రుద్రమదేవి కలిసి వేయించినట్లు శాసనంపై రాసి ఉంది. రుద్రమదేవి ఏ సంవత్సరంలో జన్మించారనేది ఖచ్చితంగా తెలియకపోయినా ఆమె పుట్టిన తేదీ మాత్రం మార్చి 25 శుక్రవారంగా ఈ శాసనంలో ఉంది. మొత్తం 200 పంక్తుల్లో ఉన్న ఈ శాసనంలో యూపీలోని గోళకీ మఠం సంప్రదాయాన్ని మందడంలో ప్రవేశపెట్టడమే కాకుండా ఇక్కడ మఠం, ఆలయం, వైద్యశాల, ప్రసూతి ఆసుపత్రి వంటివి నిర్మించినట్లు ఈ శాసనంపై లిఖించారు. సంస్కృతం, తెలుగు భాష అక్షరాలు ఈ శాసనంపై కనిపిస్తాయి. నవనగరాల్లో భాగంగా అమరావతి రాజధాని ప్రాంతంలో హెల్త్ సిటీ నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకుంటోంది. కానీ ఈ ప్రాంతంలో రాణి రుద్రమదేవి కాలంలోనే ఆరోగ్య నగరం ఉందని ఈ శాసనాల ద్వారా తెలుస్తోందని చరిత్రకారులు చెబుతున్నారు. కాకతీయుల కాలంలో అంత పెద్ద స్తంభం ఎందుకు వేశారు అంటే అప్పుడు ఆ చేసిన గొప్ప విషయం ప్రజలకి, ప్రపంచానికి తెలియజేయాలని. ఇప్పుడు ఎవరన్నా ఇక్కడికి రావాలి అన్నా కూడా చాలా ఇబ్బంది. పురాతత్వ శాస్త్రజ్ఞులు చెప్పేది ఇన్సిట్యూ కన్జర్వేషన్, అంటే ఎక్కడ ఉన్నది అక్కడే ఉంచి కన్జర్వ్ చేయాలి అనేది ఈ స్తంభం విషయంలో సాధ్యం కాదు. ఇట్లాంటి వారసత్వం సంపద ఒక బ్రహ్మాండమైన పార్కులో
ఒక సిటీ సెంటర్లో ఉంటే బాగుంటుంది. ఆ హెల్త్ సిటీ మధ్యలో ఇలాంటి స్మారకం నిలబెడితే అది ప్రపంచమంతా మన జాతి ఘనత, మన జాతి ప్రత్యేకత, మన జాతి వారసత్వం 10 మందికి తెలుస్తుంది. అంతటి ఘన చరిత్ర కలిగినటువంటి ఈ శాసనం ఈ రోజున ఒక పాడుబడిపోయినటువంటి స్థితిలో ఉంది. దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం, అలాగే అమరావతి రాజధానిలో ఏర్పాటు చేస్తామంటున్నటువంటి హెల్త్ సిటీలో నడి మధ్యలో దీన్ని ప్రతిష్ఠించి దీని ప్రాశస్త్యాన్ని, దీన్ని పురాతనత్వాన్ని ప్రజలందరికీ తెలుసుకునేలాగా చేయాలని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం. దాదాపు 8 శతాబ్దాలుగా చెక్కు చెదరకుండా టీవీగా నిలిచిన ఈ శాసనం ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితికి చేరింది. ఈ శాసనం చుట్టూ కాలనీ ఏర్పడడంతో ఇళ్ల మధ్యలో ఉన్న ఈ శాసనం బయటకు కనిపించట్లేదు. పరిసర ప్రాంతం పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాలతో కళావిహీనంగా ఉంది. ఈ ప్రాంతంలో ప్రభుత్వాలు పట్టాలివ్వడంతో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. వీరిని ఖాళీ చేయించడం సాధ్యమయ్యే పని కాదని తెలుస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ చారిత్రక సంపదను కాపాడుకోవాల్సి ఉందనే వాదన వినిపిస్తోంది. 100 మంది వైద్యులు వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చి విద్యార్థులకి వైద్య సేవలు అందించడంలో నేర్పు చెప్పడానికి, వైద్యం ఇవ్వడానికి అనేక మంది వైద్యులు వచ్చి ఇక్కడ ఉన్నారు. చౌసర్ అనే మహాకవి ఇంకా ఒక పద్యం కూడా రాయని కాలానికి, దానికన్నా 100 ఏళ్ల ముందే మనకి ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ మెడికల్ ఫెసిలిటీ, హెల్త్ ఫెసిలిటీ ఉంది. ఇంతకుముందు మేము బాబు గారిని చంద్రబాబు గారిని తీసుకొచ్చాం. ఇక్కడ మ్యూజియం పెడదామన్నారు. ఇక్కడ చాలా శాసనాలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఈ తండా మొత్తం శాసనాలు ఉన్నాయి. మేమందరం లేకపోవడానికి ఇష్టపడ్డాం. అప్పుడు కాగితాలు కూడా పంపించాం. ఈ లోపు తర్వాత 2019 ఎలక్షన్లు వచ్చినాయి. ఆయన గారి దగ్గర ఫైల్ ఉండిపోయింది. దీనికి చాలా పుణ్యభూమిది. దీనికి 1 ఎకరం కేటాయించి, గవర్నమెంట్ వారు 1 ఎకరం కేటాయించి దీని చరిత్రను బయటికి తీస్తే ప్రపంచానికి అందజేసిన వాళ్ళం అవుతాం. చాలా అభివృద్ధి చెందబోతుంది. 9 నగరాలతో ఇది రాజధాని అవ్వబోతుంది కనుక దీన్ని ఏదైనా అభివృద్ధిలో తీసుకుంటే, పరిగణనలో తీసుకొని దీని చరిత్రను బయటికి తెస్తే ప్రపంచ దేశాలు ఇటు ఎదురు చూసే పరిస్థితి దీనికి ఏర్పడుతుందండి. ఎంతో గొప్పదైన ఈ శాసన పరిరక్షణకు, పర్యాటక రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చరిత్రకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.